అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో భారీ చోరీ జరిగింది. యజమాని ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చోరీకి పాల్పడ్డారు దుండగులు. 16 లక్షల విలువైన 30 కాసుల బంగారం, 1,50,000 నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. బాధితుడు కోలా శేష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బలంగా ఉందనుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో భారీ చోరీ జరిగింది. యజమాని ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చోరీకి పాల్పడ్డారు దుండగులు. 16 లక్షల విలువైన 30 కాసుల బంగారం, 1,50,000 నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. బాధితుడు కోలా శేష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. అమలాపురం పట్టణం కురసాల వారి వీధిలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. కోలా శేషు అనే ఇంటి యజమాని నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇంట్లో మిగిలినటువంటి వారు ఎవరు కూడా లేకపోవడంతో దుండగులు ఈ ఇంటిని చోరీ చేయడం జరిగింది. ఆ సమయంలో 30 కాసుల బంగారం, 1,50,000 రూపాయల నగదు ఇంట్లో ఉండగా వాటన్నిటిని కూడా దుండగులు వెతికెళ్లడం జరిగింది. సాధారణంగా సంక్రాంతి రోజుల్లో ఈ చోరీలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దొంగల ముఠాలు ఈ అంటే ఎవరూ లేనటువంటి ఇళ్లకు తాళాలు వేసి ఉండడం గమనించి వాటిని చోరీ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇంట్లో వ్యక్తి ఉన్నా కూడా నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ చోరీ చేయడం కొసమెరుపుగా మారింది. ఇదే క్రమంలో లేచిన తర్వాత కోలా శేషు ఇంట్లో తేడాగా వస్తువులన్నీ కూడా చిందరవందరగా పడి ఉండడంతో వెంటనే ఆ నగదు బంగారం చూసినా కూడా లేకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి అమలాపురం పట్టణ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. వెంటనే సిఐ వీరబాబు తన క్లూస్ టీమ్స్ తో ఘటనా స్థలాన్ని చేరుకుని ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో పాటుగానే ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఎవరైనా సంక్రాంతికి ఊరెళ్తే మాత్రం ముందే చెప్పి వెళ్ళాలి. లేని పక్షంలో ఇలాంటి చోరీలకు దొంగల ముఠాలు ఈ టైంలో పాల్పడుతూ ఉంటాయని చెప్పి పోలీసులు అయితే ముందుగానే హెచ్చరికలు జారీ చేసినా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రజల ఇల్లు అయితే ఇలా గొల్లవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనను అమలాపురం పోలీసులు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. బాధితులకు న్యాయం చేసి దొంగలను పట్టుకునే విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అన్ని కూడా తనిఖీ చేస్తున్నారు. ఇది స్థానికంగా ఉన్నటువంటి దొంగలు చేసినటువంటి పనా లేదంటే ఇతర అంతరాష్ట్ర ముఠాలు ఎవరైనా చేశారనేది మాత్రం కేసు దర్యాప్తులో దొంగలు పట్టుబడిన తర్వాత పూర్తి సమాచారం అందిస్తామని పోలీసులు చెప్తున్నారు. ప్రజలు మాత్రం ఈ సంక్రాంతి పర్వదినాలు కావడంతో అలర్ట్ గా ఉండాలనేది చెప్తున్నారు. అమలాపురంలో భారీ స్థాయిలో ఈ చోరీ జరగడంతో ప్రస్తుతం స్థానికంగా చర్చ నడుస్తోంది. దొంగలు వస్తున్నారన్న సమాచారం అయితే ప్రజల్లో కూడా భారీ చర్చ నడుస్తూ ఉండడం సందర్భంగా ఇది అయితే హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రజలు కూడా సంక్రాంతి పర్వదినాలు కావడంతో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.